అందరికీ నమస్తే. మేడారంలో సమ్మక్క సారక్క గద్దెల మీద కేవలం వెదురు బొంగు కర్రలను మాత్రమే ఉంచి ఆ వెదురు కర్రలను చీరగట్టి అమ్మవారి ప్రతిమలాగా కొలుచుకోవడం జరుగుతుంది. అయితే ఇన్ని రకాల కర్రలు ఉండగా కేవలం వెదురు కర్రలను మాత్రమే ఎందుకు ఉపయోగిస్తారు అనంటే, ఇక్కడ మొత్తం అడవిలో వెదురు బొంగులు అనేవి చాలా ఎక్కువగా ఉన్నవి. మొత్తం వెదురు కర్రలు అనేకం ఈ అడవిలో ఉన్నాయి. ఇప్పుడు మనం ఏ విధంగా ఈ యొక్క వెదురు కర్రలు వెదురు బొంగులు ఉన్నాయి అనేది ఇప్పుడు మనం చూద్దాము. ఈ విధంగా ఈ అడవిలో మొత్తం కూడా వెదురు కర్రలు ఉన్నాయన్నమాట. మామూలుగా మనం చేసేటటువంటి పూజలో అమ్మవారు లేదా భగవంతుడిని కొలుచుటకు కలశాన్ని ఏర్పాటు చేసుకుంటాము. అలాగే ఇక్కడ అమ్మవారికి జంతువును సమర్పించే ముందుగా కలశం బదులుగా ఇక్కడ వెదురు బొంగుకి మనం కుంకుమ, పసుపు, కొబ్బరికాయ అలాగే ఒక రాయి అక్కడ పెట్టి ఇక్కడ కొలుచుకోవడం, అంటే అమ్మవారికి ఇష్టమైనటువంటి బెల్లం సమర్పించి ఇక్కడ జంతువుని అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. చెట్టు, పుట్ట, రాయి వీటిని పూజించడమే ఆదివాసీ పూజా విధానం. ఇప్పుడు మనం ఇక్కడికి మన బంధువులతో పాటుగా ఇక్కడికి వచ్చున్నాము. ఇక్కడ ఒక జంతువుని మనంటే ఆల్రెడీ మనకు దర్శనం అయిపోయింది. దర్శనం అయిపోయిన తర్వాత అంటే ఇంతకుముందు మనం పెట్టినటువంటి వీడియోలో దర్శన వీడియోలు ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నాము. ఈ విధంగా వెదురు కర్రలకి పసుపు, కుంకుమ వేసి అమ్మవారు కుంకుమ భరణిగా ఇక్కడ మారిపోయింది. కాబట్టి ఈ ప్రాంతం మొత్తం కూడా మనకి ఎక్కువగా ఎర్రగా కనిపిస్తూ ఉంటుంది. మన జాతర అప్పుడు చూస్తే మొత్తం జాతర అంతా కూడా ఎర్రగా ఉందని మనం చూస్తూ ఉంటాము. ఈ అడవిలో అమ్మవారు అయినటువంటి సమ్మక్క గారు చిన్నప్పుడు నివసించినటువంటి ఊరు బయ్యక్కపేట. పెరిగి పెద్దదిన తర్వాత అంటే అందరూ అమ్మవారుగా భావించిన తర్వాత సమ్మక్క అమ్మవారు పక్కన దేవరగుట్ట దగ్గరకు చేరింది. అక్కడే అమ్మవారు ఉండేవారు. అక్కడ అమ్మవారు స్నానం ఆచరించినటువంటి బావి ఇప్పటికీ ఉన్నది. జలకం బావి అని చెప్పి అంటారు. ఇప్పుడు మనం చూస్తున్నాము. దర్శనానికి వెళ్ళిన తర్వాత మనం అయిపోయిన తర్వాత అమ్మవారికి జంతువుని ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని ప్రస్తుతం మనం చూస్తున్నాము. పనిలో పనిగా ఇక్కడ చరిత్రలో కొంత భాగం చెప్పుకున్నాం కదా. చెట్టు, పుట్ట, రాయి వీటిని పూజించడమే ఆదివాసీ పూజ. ఈ యొక్క పుట్ర మట్టిని తీసుకొచ్చి తర్వాత వారు ఈ యొక్క గద్దెలని అలకడం జరుగుతుంది. మామూలుగా గద్దెలని మామూలు మట్టితో కాకుండా ఈ యొక్క పుట్ట మట్టిని తీసుకొచ్చి అక్కడ అలికి శుభ్రం చేయడం అనేది జరుగుతుంది. అమ్మవారు అయిన సమ్మక్క గారు చిన్నప్పుడు నివసించిన ఊరు బయ్యక్కపేట. పెరిగి పెద్దదైన తర్వాత అంటే అందరూ అమ్మవారుగా భావించిన తర్వాత పక్కన దేవరగట్టు అనేటువంటి ప్రదేశానికి అక్కడ చేరింది. అక్కడే అమ్మవారు ఉండేవారు. అక్కడ అమ్మవారు స్నానం ఆచరించినటువంటి బావి జలకం బావి ఇప్పటికీ ఉన్నది. కానీ ఎవరు కూడా ఆ బావి దగ్గరికి వెళ్ళరు. కారణం ఆ యొక్క బావి చాలా దూరంలో అడవిలో ఉండటం. ఆ బావి చుట్టూ కూడా మొత్తం ఈ యొక్క వెదురు కర్రలే ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి గద్దెలకి వెదురు కర్రల్ని పెట్టడం జరుగుతూ ఉందని మనం చెప్పుకున్నాం. మొదట్లో సమ్మక్క సారక్క జాతర అనేది దేవరగట్టులో జరిగేది. అటు తర్వాత బయ్యక్కపేట, తర్వాత చిలకలగుట్ట, అంటే ప్రస్తుతం మనం ఉన్నటువంటి మేడారం గద్దెలు ఉండేటువంటి ప్రదేశం చిలకలగుట్ట అక్కడికి మారిందనమాట. అధిక సంఖ్యలో జనాభాను నియంత్రించడం కోసం సరైన ప్రదేశంలో గద్దెలను ఉంచాలి అనే కారణంతో జాతర మేడారంకు మార్చబడింది. ప్రస్తుతం మనం చిలకలగుట్ట దగ్గరికి వెళుతున్నాము. మొదట్లో మేడారం అంటే మొదట్లో ఈ యొక్క జాతర మేడారంలో జరిగేది కాదు. మేడారం యుద్ధంలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి వనదేవతలు వారి యొక్క గద్దెల్ని మేడారంలోనే మాత్రమే కాకుండా ఆయా ప్రాంతంలో అంటే వారు నివసించిన ప్రాంతంలో ప్రత్యేక గుడులు వారి యొక్క గద్దెలు ఏర్పాటు చేసి పూజలు చేయడం ఇక్కడ జరుగుతుంది. పగిడిద్దరాజు మరో భార్య నాగులమ్మ అమ్మవారికి ఒక గుడి, అలాగే వారికి ఒక గద్దె ఉన్నది. అలాగే పగిడిద్దరాజు గారికి వారు ఉండేటువంటి ప్రాంతంలో ఒక గుడి, ఒక గద్దె. అలాగే పగిడిద్దరాజు తమ్ముడు గోవిందరాజు గారికి ఒక గుడి, ఒక గద్దె. అలాగే పగిడిద్దరాజు కొడుకు జంపన్నకి పవిత్రమైన వాగుకి ఆయన పేరు పెట్టడం, అలాగే పూజ, అలాగే వారికి ఒక గద్దె. అలాగే సమ్మక్క తల్లి నమ్మిన బంటు అనేటువంటి ఘట్టమ్మ తల్లి గుడి, అలాగే ఘట్టమ్మ తల్లికి గద్దె. అలాగే సారలక్క
ఆమె ఉన్నటువంటి ప్రదేశంలో కూడా వారికి ఒక గుడి గద్దె అనేవి ఉన్నవి. ప్రస్తుతం మనం చిలకలగుట్ట దగ్గరికి వచ్చున్నాము. తర్వాత వచ్చేటటువంటి వీడియోలో చిలకలగుట్టని చూసేటువంటి ప్రయత్నం చేద్దాము. అంతవరకు సెలవు, నమస్తే, థ్యాంక్ యూ, బాయ్.